అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చిన గౌరవ పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మెరుగైనటువంటి దుబ్బల కిషోరరావు సార్ గారు, పెద్దలు మంత్రివర్యులు వివేక్ సార్ గారు, సుదర్శన్ రెడ్డి సార్ గారు, పెద్దలు మన మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు వెంకటేశ్వరరావు సార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వివిధ అధికారులు, వివిధ పార్టీ నాయకులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం, మన తాలూకా ఒక అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కాబట్టి మనమందరం పార్టీలో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలి. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కార్యక్రమం ఇదేదో ఎన్నికల సమయం కాదు ఇప్పుడు, కాబట్టి అందరం కలిసి, ఎందుకంటే ముందే మనము ఈ యొక్క ప్రాంతము ఇప్పటివరకు వెనకబడినటువంటి ప్రాంతము కాబట్టి ఇప్పుడైనా మన ప్రజలను మనం దృష్టిలో పెట్టుకొని, మన ప్రజలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఇప్పుడు పెద్దలు చాలా మంది వ్యక్తులు చెప్పారు. ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ముందు వెనకబడ్డ నియోజకవర్గం కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి చెప్పడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వస్తున్నారంటే మేము కూడా మంచి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఒక మంచి కార్యక్రమాలు జరుగుతాయి తాలూకాలో, అలాంటి కార్యక్రమాన్ని మనం సహకరించాలన్నదే మన యొక్క లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ పరంగా ఉందని, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఉందని, అదేవిధంగా కరెంటు కానీ, రోడ్ల విషయం కానీ, ఫారెస్ట్ విషయాలు కానీ చాలా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి నియోజకవర్గం మన బోత్ నియోజకవర్గం. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత ఎండ ఓటుంది, ఇప్పుడు ఓటు మీద ఉన్నాం, ఎండ ఓడుతుంది, ఎక్కడ చూసినా కానీ కన్ను మూసుకుపోతున్నాయి. అదే మనకు ముఖ్యమంత్రి గారు రేపు వచ్చి పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసిందనుకో, ఈ యొక్క ప్రాంతం చుట్టూగా ఇవాళ చక్కగా మారుతుంది. దాంతో ఏంటంటే గాలి, వాతావరణం చేంజ్ అవుతుంది, రైతుల వారి కుటుంబాలు కానీ వారి యొక్క సమస్య అన్ని దూరం అవుతాయి. కాబట్టి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి మీదనే మనం అందరం దృష్టి పెట్టాలి. మనకి వేరే విధంగా కాదు. ఎన్నికలు మస్తు సమయం ఉంది, ఇప్పుడు కాదు, ఎన్నికలు అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు మనం అందరం డెవలప్మెంట్ ని సహకరించాలి. ఇప్పుడు ఆ పార్టీలో ఈ పార్టీలో అందరం అన్నదమ్ములను మనం, కాబట్టి అందరం కలిసిమెలిసిగా అభివృద్ధి చేసుకోవడం, ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం అవుతాం. కాబట్టి ఎన్నో ఏళ్ళ కళలు, ఇప్పుడు ఇరిగేషన్లు కానీ మనం కొన్ని ప్రాజెక్టులు విడుదల చూస్తా ఉన్నాం. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి నోరు ద్వారా అనౌన్స్ చేస్తారు, అది ఆ రోజు భూమి పూజ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి నిన్న ముదల్ ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ పాఠశాల ముదలకు వచ్చిందని వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో చేసుకుంటేనే ఒక గౌరవప్రదం ఉంటుంది. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాల 200 కోట్లది మంజూరని చెప్తే బాగున్నది, గౌరవం ఉన్నది. కాబట్టి మనం పెద్దవాళ్ళని గౌరవించడం మేము నేర్చుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు, తప్పకుండా ఈ నియోజకవర్గ తరఫున, ఎందుకంటే వాళ్ళందరూ ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే గెలిచిన, ఫలానా నుంచి ఓటేసి ఫలానా ఏ లేదనేది ఏమి ఉండదు కదా, అందరూ వేసిండు. కాబట్టి తప్పకుండా దాన్ని మనం స్వాగతం పలుకుదాం. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా అన్ని పార్టీల వారిని కూడా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యుల్ని అభినందిస్తూ, అలాగే ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాకు సుమారుగా 1200 కోట్ల రూపాయలతోటి మెజారిటీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒక్కొక్క స్కూల్లో 2500 మంది దాకా దీన్ని తలదన్నే విధంగా ఇక విద్యా సంస్థలు మంజూరు చేయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో బోత్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు పునాది రాయి వేస్తాము 200 కోట్ల రూపాయలు. అట్లాగే చాలా ఉన్నాయి. టీఎంఆర్ స్కూల్, దానికి ఒక ఇనాగ్రేషన్ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో, అట్లాగే ఖానాపూర్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ వెల్ఎస్పీ అని అదొక 13 కోట్ల రూపాయలు. అట్లాగే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఐటీడీఏ బిల్డింగ్ ఆల్మోస్ట్ 15 crores. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో నాగోబా టెంపుల్ బ్యూటిఫికేషన్ కోసం 20 crores ఫౌండేషన్. అట్లాగే పోర్టుకు సంబంధించి
సిఆర్ఎఫ్ ద్వారా ఒక 30 crores, ఆదిలాబాద్ కాన్సెప్ట్ 20 crores. ఇట్లా ఇవన్నీ చాలా ఇందులో ఎక్కువగా బోత్ కాన్సెప్ట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ 37 crores. అట్లాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ బోత్ కాన్స్టిట్యున్సీ 43 కోట్ల రూపాయలు. అట్లాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక 38 కోట్ల రూపాయలు. అట్లాగే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో 63 కోట్ల రూపాయలతోటి ముతునూరు లిఫ్ట్ ఇరిగేషన్. చాలా ఇవన్నీ కూడా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫౌండేషన్స్ ఉన్నాయి, ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ చేస్తారు కాబట్టి మరొకసారి రేపు జరగబోయేటువంటి